సుందరం కనబడగానే ఆ ఊరి జనమందరూ అతన్ని జాలిగా చూస్తారు. దానికి కారణం సుందరం తల్లి రత్తమ్మ, అతని భార్య కనకం. సుందరం తల్లి రత్తమ్మ ఒట్టి పిసినరి. ఇంట్లో ప్రతిదాన్ని పొదుపుగా వాడాలని, దుబారా ఖర్చు చెయ్యకూడదని, ఆఖరికి తిండి విషయంలో కూడా కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. అలాగే తన భర్త విషయంలో కూడా పిసినరితనం చూపించటం వల్ల పాపం రత్తమ్మ భర్త అర్ధాయుషతో చనిపోయాడు. అదేవిధంగా సుందరం భార్య కనకం పిట్ట కొంచెం కూతగనమన్నట్టు చూడ్డానికి మనిషి ఆకారం చిన్నగా ఉన్నా పెద్ద నోరేసుకుని పడిపోతూ ఉంటుంది. వీరిద్దరి మధ్యలో సుందరం పరిస్థితి తిరగలిలో పడ్డ పప్పు దినుసులా మారింది. అందుకే సుందరం కనబడిన ప్రతిసారి ఈ ఊరి జనం అతని వైపు జాలిగా చూస్తుంటారు. కానీ సుందరం అవేం పట్టించుకోకుండా తన పని తను చేసుకుని పోతూ ఉంటాడు. ఒకరోజు సుందరం పని నుండి ఇంటికొచ్చే సమయానికి అత్త కోడళ్ళిద్దరూ ఒకరితో ఒకరు వాదించుకుంటూ ఉంటారు. ఏమే కనకం, రాత్రి వంటలో నూనెందుకే అంతెక్కువ వేసావు? రాత్రి నోటికి రుచిగా ఉండేసరికి లొట్టలు వేసుకుని తిని ఇప్పుడు నూనె ఎక్కువైందని అడుగుతున్నారా? అదేదో రాత్రి అడిగుంటే సరిపోయేదిగా. నీకు పెద్దంతరం చిన్నంతరం లేకుండా పోయింది, అందుకే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఏ నేనిప్పుడేమన్నానని? ఉన్నమాటంటే ఉలుకెక్కువని. రాత్రొండిన కూరంతా నువ్వే తిన్నావుగా, అప్పుడు తెలియలేదా? ఇలా ప్రతి వంటలో నూనెలు కారాలు ఎక్కువెక్కువగా వేసేసి నెలంతా రావాల్సిన సరుకుల్ని 10 రోజులకే తినేస్తున్నావు. నా వంట వల్ల మీకంత ఇబ్బంది అయితే పని మనిషిని పెట్టుకో, లేదా నువ్వే వంట చెయ్యి. పని మనిషిని పెట్టాలా? నిన్ను నా కొడుక్కిచ్చి పెళ్లి చేసిందే ఇంట్లో పని చేయడానికి, ఇంకో పని మనిషి ఎందుకు? అంటే నన్ను చేసుకుంది ఇంట్లో పని చేయడానికా? నేనేమైనా మా ఇంటి బానిసనా? అని కనకం రత్తమ్మ మీద అరుస్తుండగా సుందరం అక్కడికొచ్చాడు. కనకం, ఎందుకే మా అమ్మ మీద శునకంలా అరుస్తున్నావు? ఏంటి నేను శునకన్నా? నేను కనకమని అన్నాని, ఎందుకలా మా అమ్మ మీద అరుస్తున్నావు? నీకు నా అరుపులే వినిపిస్తాయి, మీ అమ్మ చేసే పనులు ఏం కనిపించవు. ఏంటి, మా అమ్మ పనులు చేస్తుందా? ఇదెప్పటి నుండి? సుందరం, నీకు తొందర ఎక్కువ అవుతుంది. చెప్పిన మాట వినిపించుకోకుండా ఏదేదో మాట్లాడుతున్నావు. చెప్పేది పూర్తిగా విను. ఏంటే నా కొడుకుని పేరు పెట్టి పిలుస్తున్నావు? నువ్వాగు రత్తమ్మా, నా మొగుడితో కూడా నన్ను మాట్లాడుకునివ్వవా? అత్తనన్న గౌరవం కూడా లేకుండా నన్ను కూడా పేరు పెట్టి పిలుస్తావా? నేను అత్తమ్మ అనే పిలిచానే రత్తమ్మ. మళ్ళీ అలాగే అంటావు? అత్తమ్మో రత్తమ్మో, అమ్మా నువ్వు కాస్త ఆగు, శునకమేదో చెప్తానంటుందిగా. ఏంటి నన్ను శునకమంటున్నారు? కాదే, నేను శునకమని అన్నానే కనకం. అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. అని ముగ్గురు మాటల అయోమయంలో పడ్డారు. కనకం కొంచెం తేరుకొని, ఈరోజు నాకు ఈ విషయం చెప్పాల్సిందే, నన్ను మీరెందుకు పెళ్లి చేసుకున్నారు అనేసరికి సుందరం కంగారు పడుతూ, అది అంటే నాతో కాపురం చేయడానికి పెళ్లి చేసుకున్నారా, లేకపోతే నాతో మీ ఇంట్లో వెట్టి చాకరీ చేయించడానికి చేసుకున్నారా? మన ఇంట్లో పని మనం చేసుకుంటే తప్పేముందే కనకం? మీ అమ్మ అలా అనట్లేదు, మీ ఇంట్లో పని చేయడానికే నన్ను మీకిచ్చి పెళ్లి చేశారంట. అమ్మా ఏంట మాటలు, అలా అనొచ్చా? అసలు మీకు ఈ గొడవ ఎందుకు వచ్చింది? అది సరే, రాత్రి మీరు భోంచేశారు కదా, కూరెలా ఉంది? బాగానే ఉంది, కాస్త నూనె కూడా వేస్తే ఇంకా బాగుండేది. నేను రాత్రి వంటలో నూనె ఎక్కువగా వేశానని మీ అమ్మగారు నన్ను సాధిస్తున్నారు. ఈ పిసినారితనంతో నన్ను చంపుతున్నారు. నేనేం సాధించట్లేదు, నువ్వే నోరేసుకుని గయ్యాలి గంగమ్మలా అరుస్తున్నావు. అమ్మా ఎందుకలా మీ ఇద్దరు గొడవ పడతారు? కాస్త ప్రశాంతంగా ఉండొచ్చు కదా. అమ్మో అమ్మో అమ్మో, నా కొడుకు నన్నే నిలదీస్తున్నాడు. పెళ్ళాం వచ్చేసరికి తల్లి అల్లమయ్యింది, పెళ్ళాం బెల్లమయ్యింది అంటూ శోకాలు పెడుతుంది. ఇటు తల్లికి అటు భార్యకి సమాధానం చెప్పలేక సుందరం తలపట్టుకుని కూర్చుంటాడు. అత్త కోడళ్లు కాసేపు వాదించుకొని తరువాత ఎవరి దారిన వారు వెళ్ళిపోతారు. ఇదంతా గమనిస్తున్న సుందరం స్నేహితుడు వెంకన్న అతని దగ్గరికొచ్చి, సుందరం, కాస్త అలా బయటకి వెళ్ళొద్దాం, వస్తావా? పదరా, కాస్త బయటకెళ్తేనైనా నా తలభారం తగ్గుతుంది. రా, నీ తలభారానికి నీకున్న సమస్యలకి ఒక పరిష్కారం చూపిస్తాను. అవునా? అయితే పద.
అని ఇద్దరూ నడుచుకుంటూ కొంత దూరం వచ్చిన తరువాత ఒక చెట్టు దగ్గర ఇద్దరూ ఇలా మాట్లాడుకుంటున్నారు. నా సమస్యకు ఏదో పరిష్కారం చూపిస్తానన్నావు కదా, ఏంటది? మీ ఇంటి సమస్య మొత్తం నాకు తెలుసు. దీనికి పరిష్కారం ఒకటుంది. అదేంటో తొందరగా చెప్పరా. కంగారు పడకురా, నేను చెప్తానుగా. అని వెంకన్న సుందరం చెవిలో ఒక విషయం చెప్పాడు. అది విన్న సుందరం, నిజమేరా వెంకన్న, ఇలా గనక చేస్తే మా అమ్మ నా భార్య ఇద్దరు దారిలోకి వస్తారు. ఆలస్యం ఎందుకు మరి, ఈ రోజే పని మొదలెట్టు. సరేనని సుందరం ఇంటికెళ్ళాడు. ఇంటికెళ్లేసరికి మరొక విషయమై కనకం రత్తమ్మ గొడవ పడుతున్నారు. వాళ్ల మధ్యలోకి వెళ్లి వాళ్లనాపే ప్రయత్నం చేస్తూ కళ్ళు తిరిగి కింద పడిపోయాడు సుందరం. కనకం రత్తమ్మ కంగారు పడిపోతూ పక్కింటి వెంకన్నని పిలిచారు. వెంకన్న వచ్చిన తరువాత, రానాయనారా, ఒక్కసారి వీడి సంగతి చూడు. ఒక్కసారిగా ఉండుండే కుప్ప కూలిపోయాడు. అసలేం జరిగింది? ఎందుకిలా పడిపోయాడు? మా ఇద్దరి మధ్య ఏదో చిన్న గొడవ సర్ది చెబుదామని మా మధ్యకొచ్చి ఇలా పడిపోయారు. అప్పుడు వెంకన్న సుందరాన్ని పరీక్షించి కనకం రత్తమ్మలతో, చూడండి, వీడికి దబిడి దిబిడి అనే వ్యాధి సోకింది. అయితే ఒక మంచి వైద్యుడి దగ్గరికి తీసుకెళ్దామా బాబు? ఈ ఊళ్ళో నన్ను మించిన వైద్యుడెవరున్నారు? దీనికి వైద్యం నేనే చేస్తాను. దీనికి ఎటువంటి మందులు అవసరం లేదు. నేను చెప్పినట్టుగా నడుచుకోండి, సుందరం లేచి తిరుగుతాడు. లేదంటే 3 రోజులలో ఓం నమః శివాయ. అయ్య బాబోయ్, అంత మాట అనకండన్నయ్యా, మీరేం చెప్పినా చేస్తాం. ఆయన మాకు దక్కితే అంతే చాలు. ఈ ఇంట్లో సంపాదించే ఏకైక మగదిక్కు వాడొక్కడే. వాడికేదైనా అయితే మేముండలేం. ఏదో ఒకటి చేసి వాడిని మాకు దక్కేలా చూడయ్యా. సరే సరే, వీడు నా ప్రాణ స్నేహితుడు, అంత తేలిగ్గా ఎందుకు వదులుకుంటాను? కానీ మీరు నేను చెప్పినట్టుగా చెయ్యాలి, లేకపోతే వీణ్ణి నా దేవుడు కూడా కాపాడలేడు. ఇద్దరూ సరేనని తలూపారు. వీడికొచ్చిన జబ్బు కారణంగా ఎటువంటి పెద్ద పెద్ద శబ్దాలు వినకూడదు. అంటే పెద్ద పెద్దగా అరవటం, గట్టిగా మాట్లాడటం చెయ్యకూడదు. పైగా వీడికి సరైన తిండి లేక బాగా నిరసించిపోయాడు. సమయానికి 3 పూటలా మంచి ఆహారం అందించండి. అప్పుడు తొందరగా కోలుకుంటాడు. మరెప్పుడూ కూడా తన ముందు మీరిద్దరూ గట్టిగా మాట్లాడటం, గొడవలు పడటం లాంటివి చెయ్యకూడదు. అలా చేస్తే సుందరం ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోతాడు. కాబట్టి మీరెంత నిశ్శబ్దంగా ఉంటే సుందరం అంత తొందరగా కోలుకుంటాడు. నేను చెప్పింది మీకు అర్థమైందా? అలాగేనయ్యా, నువ్వు చెప్పినట్టుగానే చేస్తాం. వాడికి సమయానికి 3 పూటలా మంచి భోజనం పెడతాం. అలాగే అన్నయ్యా, ఆయన దగ్గర మాత్రమే కాదు, ఆయన చుట్టుపక్కల ఎక్కడా ఎటువంటి శబ్దాలు రాకుండా చూసుకుంటాను. నేను కూడా నిశ్శబ్దంగా మాట్లాడుతాను. మాకు ఆయన కంటే ఏది ఎక్కువ కాదు. సరే, మీరిదే విధంగా పాటిస్తే వెంకన్న తొందరగా కోలుకుంటాడు. నేనెలాగూ పక్కనే ఉంటాను కదా, అప్పుడప్పుడు వచ్చి చూస్తాను. కానీ జాగ్రత్త అని చెప్పి వెంకన్న వెళ్ళిపోయాడు. సుందరం మంచంలోనే పడుకుని ఉంటాడు. ఆ రోజు నుండి సుందరానికి సమయానికి మంచి పౌష్టికాహారం పెట్టడం మొదలెట్టారు. పొరపాటున కూడా పెద్దగా మాట్లాడటం, అరవటం లాంటివి చెయ్యరు. ఒకవేళ ఆదమరిచి గట్టిగా మాట్లాడితే సుందరం మంచం మీద పడుకుని దగ్గుతూ ఉండేవాడు. వాళ్లకి ఆ విషయం గుర్తొచ్చి గొడవ పడటం మానేసేవారు. అలా 4 రోజుల తరువాత సుందరం జబ్బు తగ్గినట్టు నటిస్తూ లేచి తిరుగుతాడు. కాని అత్తాకోడళ్ళు ఎప్పుడు గొడవ ప్రారంభించినా అప్పుడు దగ్గుతూ వాళ్ళని భయపెట్టేవాడు. కొద్ది రోజులకు అత్తాకోడళ్ళు పూర్తిగా గొడవ పడటం మానేసి కలిసిమెలిసి ఉన్నారు. ఆ విధంగా వెంకన్న సలహా వల్ల సుందరం తన కాపురంలో తల్లి భార్య మధ్య సమస్యని పరిష్కరించుకుంటాడు. ఒక ఊరిలో సీతారామయ్య, అన్నపూర్ణమ్మ అనే ఒక జమీందారీ దంపతులున్నారు. వాళ్లకి పెళ్లై ఎన్నో సంవత్సరాలు గడుస్తున్నా పిల్లలు పుట్టరు. భార్య చేత పూజలు, యజ్ఞాలు, యాగాలు, గుళ్ళు, గోపురాలు తిప్పుతూ ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కానీ సంతానం కలగదు. అన్ని ప్రయత్నాలు చేసి అలసిపోయి ఉంటారు. దాంతో అన్నపూర్ణమ్మ బాధపడుతూ ఉంది. భార్య దుఃఖం చూసి సీతారామయ్య మనసంతా కూడా భారంగా మారింది. మనమే పాపం చేశామయ్యా, ఇలాంటి శిక్ష వేశాడు దేవుడు. నాకు తెలిసి నేనెవ్వరికీ ఎప్పుడూ ఏ అపకారమూ చెయ్యలేదు.
ఈ జన్మలో నాకు అమ్మ అని పిలిపించుకునే అదృష్టం లేనట్టుంది. ఏం చెయ్యమంటావు అన్నపూర్ణ? ఎన్నో ప్రయత్నాలు చేశాం, కానీ ఫలితం లేదు. ఒకరోజు ఒక అవ్వ భిక్షాటన చేస్తూ అన్నపూర్ణమ్మ ఇంటికొచ్చింది. అన్నపూర్ణమ్మ అవ్వని ఇంట్లోకి పిలిచి కడుపారా అన్నం పెట్టింది. అమ్మా, నీ మొహం చూస్తుంటే ఏదో వ్యధతో ఉన్నట్టు అనిపిస్తోంది. ఆ మాటకి అన్నపూర్ణమ్మ కన్నీళ్లు పెట్టుకుంది. అవునమ్మా, నాకు పిల్లలు కలగలేదు అని తన గోడు వెళ్లబోసుకుంది. నీకు పిల్లలు కలగాలంటే ఒక మార్గం ఉంది తల్లి. ఏంటో చెప్పవ్వా? అది ఎంత డబ్బు ఖర్చుతో కూడుకున్నదైనా సరే వెనుకాడను. దానికి డబ్బేం అవసరం లేదయ్యా. మనూరికి దూరంగా ఉన్న అడవిలో ఎంతో మహిమగల ఒక అమ్మవారి రాతి విగ్రహం ఉంది. మీ భార్యాభర్తలిద్దరూ అమ్మవారిని దర్శించుకొని ఆవిడ ముందు నైవేద్యంగా ఒక పండు పెట్టి కోరిక కోరుకొని తర్వాత ఇంటికొచ్చి ఆ పండును తింటే నీకు తప్పకుండా సంతానం కలుగుతుందమ్మాయి. తమ బాధకి పరిష్కారం దొరికిందని సీతారామయ్య అన్నపూర్ణమ్మ కళ్ళు సంతోషంతో వెలిగిపోయాయి. నీకు చాలా రుణపడున్నానవ్వా. ఈ రోజే బయలుదేరి వెళ్తాం. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒక్క కోరికే కోరుకోవాలి. అది కూడా ఒక్కసారికే. రెండోసారికి అవకాశం ఉండదు. అలాగే అవ్వా. ముసలవ్వ వెళ్ళిపోయింది. వెంటనే అన్నపూర్ణమ్మ సీతారామయ్య ఇద్దరూ బయలుదేరి అడవిలో నడుచుకుంటూ అమ్మవారి రాతి విగ్రహాన్ని చేరుకున్నారు. అమ్మవారి రాతి విగ్రహాన్ని దర్శించుకుని తమ వెంట తీసుకెళ్లిన పండును అమ్మవారి విగ్రహం ముందు ప్రసాదంగా పెట్టి కోరిక కోరుకొని తర్వాత ఆ పండును తీసుకొని తిరిగి ఇంటికి బయలుదేరి పాలెం కుగ్రామం మీదుగా నడుచుకుంటూ వస్తున్నారు. అప్పుడా గ్రామం మొదలులో దారి పక్కన ఒక ముసలాయన ఆకలి అని అలమటిస్తూ అల్లాడిపోతూ వాళ్ల కంటపడ్డాడు. అతన్ని చూసి వాళ్ళిద్దరికీ జాలేసింది. ఈ పెద్దాయనకి పెట్టడానికి మన దగ్గర ఈ పండు తప్ప ఏం లేదు కదా అన్నపూర్ణ? కొద్దిసేపు ఆలోచించి అన్నపూర్ణమ్మ, పర్వాలేదయ్యా, ఈ పండే ఇద్దాం. ఈ పండు ఆయనకిస్తే మనకు పిల్లలు పుట్టేదెలా మరి? ఆకలి తీర్చడానికి మించిన గొప్ప పనేముందయ్యా? మనిషికి ఎంత పెట్టినా ఇక చాలు అనేది అన్నం ఒక్కటే, మిగతా వేటిలోనూ కాదు. నువ్వు చెప్పింది మంచి మాటే, కాదనను. కాని పిల్లలు లేక మనం ఎన్నో ఏళ్లుగా బాధలు పడుతున్నాం. ఇదే చివరి అవకాశం. ఇది పోగొట్టుకుంటే ఎలా? అలాగని కళ్ల ముందే చూస్తూ చూస్తూ ఆకలికి అలమటించి ఒక ప్రాణం పోతుంటే ఎలా ఉండగలం? ఈ పండు తినటం వల్ల మనకి బిడ్డ పుట్టి మనం సంతోషంగా ఉన్నా ఆ బిడ్డని చూసినప్పుడల్లా మన కళ్ల ముందు ఒక నిండు ప్రాణం ఆకలితో అలమటించి చనిపోయిందని బాధ కూడా వేధిస్తుంది కదయ్యా. మరోసారి ఆలోచించన్నపూర్ణ. నాకు పిల్లలు పుట్టకపోయినా పర్వాలేదయ్యా, కాని ఆకలికి అలమటించి మాత్రం ఆ పెద్దాయన చనిపోకూడదు. మనకు అదృష్టముంటే పిల్లలు పుట్టే రోజుకు వాళ్లే పుడతారులే అని తన దగ్గర ఉన్న పండు ఆ పెద్దాయనకిస్తుంది. ఆ పెద్దాయన ఆవురావురుమంటూ ఆ పండు తిని తన ఆకలి తీర్చుకున్నాడు. ఆకలి తీర్చిన దేవతవమ్మా నువ్వు. నిండు నూరేళ్లు అందరి ఆకలి తీర్చే అన్నపూర్ణాదేవిలాగా కలకాలం వర్ధిల్లు తల్లి అంటూ దీవిస్తాడు. సీతారామయ్య అన్నపూర్ణమ్మ పెద్దాయనకి నమస్కరించి ముందుకు కదిలి నడుస్తూ వస్తున్నారు. ఊరి లోపలికి నడుచుకుంటూ వస్తుంటే అడుగడుగునా వాళ్లకి ప్రతి ఇంటి బయట ఆకలికి అలమటిస్తూ పిల్లలు, పెద్దవాళ్లు, ముసలివాళ్లు కనిపిస్తారు. ఆ దృశ్యాలు చూసి సీతారామయ్య అన్నపూర్ణమ్మల మనస్సు చలించిపోయింది. ఇదేంటయ్యా, ఈ ఊళ్ళో ఏ ఇంటి ముందు చూసినా ఆకలి బాధతో బాధపడేవాళ్లే కనిపిస్తున్నారు. నాకు కూడా అదే ఆశ్చర్యంగా ఉంది అన్నపూర్ణ. సీతారామయ్య అన్నపూర్ణమ్మ ఆ పక్కనే ఉన్న వ్యక్తి దగ్గరికెళ్లి ఇలా అడిగారు. బాబూ, ఏంటిది? ఈ ఊళ్ళో ఏ ఇంటి ముందు చూసినా ఆకలి బాధతో బాధపడే వాళ్లే ఉన్నారు. ఈ గ్రామానికి కరువొచ్చిందయ్యా. తినడానికి తిండి లేక గ్రామ ప్రజలు చాలా మంది ప్రాణాలు విడిచారు అని కంటి నుండి కారుతున్న కన్నీళ్లను తుడుస్తూ చెప్తున్నాడు. అతని మాటలు సీతారామయ్య అన్నపూర్ణమ్మ మనస్సుని కలిచివేశాయి. ఈ కరువెప్పుడు పోతుందో ఏంటో.
మా గోడు వినే నాదుడు ఆకలి తీర్చే దేవుడే కరువైపోయాడు. అని చెప్పి వెళ్ళిపోయాడు. సీతారామయ్య అన్నపూర్ణమ్మ కూడా ఇంటికి వెళ్లారు. ఆ రోజు సాయంత్రం భోంచేయడానికి అన్నం పళ్ళెం ముందు పెట్టుకుని తినబోతుండగా అన్నపూర్ణమ్మకు ఆ గ్రామ ప్రజల ఆకలి మొహాలే కనిపిస్తున్నాయి. దాంతో తినబుద్ధి కాక లేచి వెళ్ళిపోయింది. ఏమైందన్నపూర్ణ? అక్కడ ఆ గ్రామ ప్రజలకి ఒక పూట అన్నం దొరకడానికే కష్టంగా ఉంటే మనం మాత్రం ఇక్కడ పంచభక్ష పరమాన్నాలతో తింటున్నాం. బాధగా ఉంది. అన్నం సహించట్లేదయ్యా అని గదిలోకి వెళ్ళిపోయింది. ఆ రోజు రాత్రి పడుకున్నా గాని ఆ గ్రామ ప్రజల ఆకలి కేకలే ఆమె చెవుల్లో మార్మోగుతూ ఉండడంతో నిద్ర పట్టక లేచి కూర్చుంది. ఇంకా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావా? ఆకలికి ప్రాణం పోతుందంటే ఎంత బాధాకరం. ఎలాగైనా వాళ్ళ ఆకలి తీర్చాలి. అందుకే నేనొక నిర్ణయానికొచ్చాను. ఏంటది? మనకి బోలెడంత ఆస్తుంది. ఆ డబ్బుతో వాళ్ళ ఆకలి తీర్చాలనుకుంటున్నాను. అలాగే అని భర్త కూడా ఒప్పుకోవడంతో సంతోషిస్తుంది అన్నపూర్ణమ్మ. మరుసటి రోజు తమ ఇంటి పాలేరు పాపయ్యని పిలుస్తుంది. పాపయ్య, ఒక ఎద్దుల బండికి వడ్లు, ఒక ఎద్దుల బండికి కూరగాయలు ఎక్కించు. ఏ అమ్మా, ఏదైనా దేవుడి మొక్కుగా సమర్పించాలా? కాదురా, మన పక్క గ్రామ ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. వాళ్ళ ఆకలి తీర్చడానికి అని వడ్లు కూరగాయలు ఎద్దుల బండికి వేసుకుని ఆ గ్రామానికి చేరుకున్నారు. ఒక విశాలమైన ప్రదేశంలో కట్టెల పొయ్యి మీద అన్నం వండుతూ ఉంటుంది అన్నపూర్ణమ్మ. పాలేరు పాపయ్య కట్టెలు మోసుకొచ్చి పొయ్యి కింద పెడుతుంటాడు. ఆ వంట వాసనలకి గ్రామ ప్రజలందరి ప్రాణం లేచొస్తుంది. గ్రామస్తులంతా అక్కడికి చేరుకుని వంట ఎప్పుడవుతుందా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తుంటారు. వంట పూర్తి చేసి గ్రామ ప్రజలందర్నీ కూర్చోబెట్టి వడ్డిస్తుంది అన్నపూర్ణమ్మ. పిల్లలు పెద్దలు ముసలివాళ్లు అందరూ ఆవురావురుమంటూ ఆబర్లాడుతూ తృప్తిగా కడుపు నిండుగా తింటారు. అది చూసి అన్నపూర్ణమ్మ మనసు సంతోషంతో నిండిపోతుంది. ఆమె కళ్ళ వెంట కన్నీళ్లొస్తుంటాయి. ఏమైందమ్మగారు, ఏడుస్తున్నారు? ఇది ఏడుపు కాదురా, ఒక మనిషి ఆకలి తీర్చానని ఏదో తెలియని సంతోషం. భోంచేశాక ఊరి వాళ్లంతా అన్నపూర్ణమ్మ దగ్గరికొస్తారు. అమ్మా, మీ పేరేంటి? అన్నపూర్ణమ్మ గారు. నువ్వు అన్నపూర్ణమ్మవి కాదమ్మా, మా ఆకలి తీర్చడానికి వచ్చిన అన్నపూర్ణాదేవివి. నేనేమంత గొప్ప పని చెయ్యలేదయ్యా. ఏదో నేను చెయ్యగలిగిన సాయం చేశానంతే. ఇన్నాళ్ళు మా ఆకలి ఆర్తనాదాలు పట్టించుకున్న నాదుడే లేడు. మీరొచ్చి మా ఆకలి, మా బిడ్డల ఆకలి తీర్చారు. మా కడుపు నింపి మాకు ప్రాణం పోశారు. నువ్వు మా పాలిట దేవతవి తల్లి అని గ్రామస్తులంతా అన్నపూర్ణమ్మకి చేతులెత్తి దండం పెట్టారు. నేను వట్టి మనిషినేనమ్మా, నన్ను దేవతతో పోల్చకండి. అలా అనడం మీ గొప్ప మనసుకు నిదర్శనమమ్మా. ఏమిచ్చి మీరు నన్ను తీర్చుకోగలమమ్మా? వయస్సుతో సంబంధం లేకుండా మీరంతా నన్ను అమ్మా అమ్మా అని నోరారా పిలుస్తున్నారు. అంతే చాలు. అలా రోజూ ఎడ్ల బండిపై బియ్యం కూరగాయలు తీసుకొచ్చి వంట చేసి ఊరి వాళ్లందరికీ అన్నం పెడుతూ ఉండేది అన్నపూర్ణమ్మ. అన్నదానం చేయటం వల్ల తనకి పిల్లలు లేరన్న బాధ మర్చిపోయింది. ఆమె మనసుకి కూడా ఏదో తెలియని స్వాంతన, ఆత్మతృప్తి కలిగాయి. ఆ విషయం సీతారామయ్య కూడా గమనించాడు. అన్నపూర్ణ, ఈ మధ్యకాలంలో నువ్వింత సంతోషంగా ఎప్పుడూ లేవు. నేనొక్క బిడ్డకి తల్లినవ్వాలనుకుని ఆరాటపడ్డాను. కాని ఇప్పుడెంతో మందికి అన్నం పెట్టే అమ్మనయ్యాను. ఇంత గొప్ప వరం ఎవరికి దక్కుతుందయ్యా? ఈ జన్మకి అదృష్టం చాలు. అవును అని సంతోషంగా తలుపాడు సీతారామయ్య. రోజురోజుకి సీతారామయ్య ఆస్తి కొద్ది కొద్దిగా కరిగిపోతూ ఉంటుంది. ఒకరోజు రోడ్డుపై సీతారామయ్యకి పక్కూరి జమీందారు మంగపతి కలిశాడు. ఏంటి సీతారామయ్య, నీకేమైనా మతిపోయిందా ఏంటి? కీర్తి ప్రతిష్టల కోసం అన్నదానం పేరిట ఆస్తి మొత్తం కరగదీసుకొని రోడ్డున పడిపోతావా ఏంటి? నువ్వు పొరబడుతున్నావు. అవన్నీ ఆశించి మేమిలా చెయ్యట్లేదు. మా మనసు తృప్తి కోసం చేస్తున్నాం. ఒక మనిషి ఆకలి తీర్చడంలో ఉండే తృప్తే వేరు. ఎప్పుడూ పిల్లల కోసం బాధపడుతూ ఉండే నా భార్య ఆ విషయం మర్చిపోయి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. నాకంతే చాలు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ విధంగా అన్నదానం కోసం కొంచెం కొంచెంగా ఆస్తులు పొలాలు అమ్ముతూ ఉంటాడు సీతారామయ్య.
అన్నపూర్ణమ్మ కూడా తనకున్న నగలమ్మేసింది. అమ్మగారు, ఇక సాలు, ఈ అన్నదానాలు ఆపేయండి. ఒరేయ్ పాపయ్యా, ఈ పట్టడన్నం కోసమే కదరా బతికేది. ఒక ప్రాణం ఆకలి తీర్చే అవకాశం ఉండి కూడా తీర్చకపోతే దానికి మించిన పాపం మరొకటి ఉండదురా. మీకున్న ఆస్తి మొత్తం పోతే మీరు బతికేదెట్టాగమ్మా? అన్నం పెట్టే అదృష్టం అందరికీ ఉండదురా. అన్నదానం అనేది మనం అనుకుంటే చేసేదో, ఆస్తి ఉంటే చెయ్యగలిగేదో కాదురా. భగవంతుడివ్వాలి ఆ అదృష్టం. కొందరి చేతికే పెట్టే అదృష్టం ఇస్తాడు. దాన్ని కాదనకూడదు. అయ్యగారు, మీరైనా అమ్మగారికి చెప్పండి. నా భార్య మాటి నా మాట కూడా రా పాపయ్య. అని అన్నదానం చేస్తూనే ఉంటారు. ఆస్తులు కరిగిపోతూ పెద్ద ఇంటి నుండి చిన్న గుడిసెకొస్తారు. ఖరీదైన చీరలు కట్టుకుని అన్నపూర్ణమ్మ ముతక చీరలు కట్టుకుంటుంది. అలా వాళ్ళ ఆఖరి శ్వాస వరకు భార్యాభర్తలిద్దరూ అన్నదానం చేస్తూ ఎంతోమంది ఆకలి తీరుస్తారు, ప్రాణాలు కాపాడతారు. ఆ గ్రామ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోతారు. వాళ్ళ గ్రామానికి అన్నపూర్ణమ్మ గ్రామమని పేరు పెట్టుకుంటారు.